Hello friends, good morning to all. I'm Srinivas. Friends, today I'm going to teach you one more structure. The structure name is neither and let structure. Friends, ఈ స్ట్రక్చరు ఎలా వాడాలి అని అంటే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకో వ్యక్తి ఇంటర్ఫియర్ అవ్వడం చూస్తాం. అలా ఇంటర్ఫియర్ అయినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఆ వ్యక్తి అలాగే కంటిన్యూ అవుతుంటాడు. అప్పుడు అంటాం, నీవైనా మాట్లాడు, నన్నైనా మాట్లాడు నువ్వు అని అంటాం. నెక్స్ట్, మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ కానీ లేకుంటే ఇంకా ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు ఆయన మనల్ని తిననీయకుండా ఆయన తింటూ ఉంటుంటాడు. ఆ టైంలో కూడా నువ్వైనా తిను, నన్నైనా తిను నువ్వు అని అంటాం. ఇటువంటి సిచ్యువేషన్లో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. నీవైనా చేయు, నన్నైనా చేయి నువ్వు, నీవైనా చెప్పు, నన్నైనా చెప్ప నువ్వు అని అంటాం. నీవైనా వెళ్ళు, నన్నైనా వెళ్ళ నువ్వు, నీవైనా నేర్చుకో, నన్నైనా నేర్చుకో నువ్వు అనే సిచ్యువేషన్లో మనం ఈ స్ట్రక్చర్ వాడతాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, దయచేసి జస్ట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్, డోంట్ మిస్ ఇట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ దిస్ స్ట్రక్చర్. ఓకే, నైస్. The structure name is neither and let structure. Neither and let structure. See, neither subject verb V1 time ను బట్టి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, దెన్ ఆఫ్టర్ object. Okay, see, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి ఇక్కడ, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి ఇక్కడ. జస్ట్ లిసన్. నైదర్ స్ట్రక్చర్, నీవైనా చేయు, నన్నైనా చేయను, నీవైనా మాట్లాడు, నన్నైనా మాట్లాడు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. నీవైనా మాట్లాడు, నన్నైనా మాట్లాడు నీవు అన్నప్పుడు ఫ్రెండ్స్, neither you speak, neither you speak అంటే నీవైనా మాట్లాడు లేకుంటే నన్నైనా మాట్లాడు. neither you speak nor let me speak, nor let me speak. neither you speak nor let me speak అంటే నీవైనా మాట్లాడు, నన్నైనా మాట్లాడు నువ్వు అని అర్థం. నెక్స్ట్ ఫ్రెండ్స్, వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, neither you read, neither you read అంటే నీవైనా చదువు, నన్నైనా చదువు నువ్వు. neither you read nor let me read. neither you read nor let me read. నెక్స్ట్, మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఆ క్లచ్ నొక్కు, బ్రేక్ నొక్కు, నువ్వు లెఫ్ట్ తీసుకో అనే సజెషన్స్ ఇస్తుంటారు. అప్పుడు మనకు చిరాకు వస్తుంటుంది. అప్పుడు ఏమంటే, అరే నీవైనా నడుపు లేకుంటే నన్నైనా నడుపు, నీవు కాము కూర్చో అంటాం. సి neither you drive nor let me drive, neither you drive nor let me drive. నీవైనా నడుపు లేకపోతే నన్నైనా నడుపు. నెక్స్ట్, సి, నీవైనా తిను లేకుంటే నన్నైనా తిను. neither you eat nor let me
లెట్ మీ ఈట్. లెట్ మీ ఈట్. నెక్స్ట్, అతన్నైనా మాట్లాడనివ్వు, నీవైనా మాట్లాడంటాం. ఓకే, ఆ టైంలో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు నెయిదర్ ఈ స్పీక్స్. నెయిదర్ ఈ స్పీక్స్ అంటే అతనైనా మాట్లాడనివ్వు, లేకపోతే నార్ లెట్ యూ స్పీక్. లెట్ యూ స్పీక్. నెయిదర్ ఈ స్పీక్స్ అంటే అతనైనా మాట్లాడు, నార్ లెట్ యూ అతనైనా మాట్లాడనివ్వు, లేకుంటే నీవైనా మాట్లాడు. నెక్స్ట్ నెయిదర్ యూ గో నార్ లెట్ మీ గో. నెయిదర్ యూ గో నార్ లెట్ మీ గో అంటే నీవైనా వెళ్ళు, లేకపోతే నన్నైనా వెళ్ళనివ్వు అనే స్ట్రక్చర్. ఫ్రెండ్స్, నెయిదర్ నార్ అనేది కంజంక్షన్. ఇప్పుడు దీనికి లెట్ కలిపి చెప్తే నీవైనా చేయు, లేకపోతే నన్నైనా చేయనివ్వు. లెట్ స్ట్రక్చర్ ఎప్పుడు నువ్వు వెళ్ళనివ్వు, చేయనివ్వు, మాట్లాడనివ్వు. లెట్ మీ స్పీక్ అంటుంది, నన్ను మాట్లాడనివ్వు. ఓకే, అతన్ని చెప్పనివ్వు. లెట్ హిమ్ స్పీక్స్, లెట్ హిమ్ కమ్స్. ఓకేనా, ఈ రెండు స్ట్రక్చర్ క్లబ్ చేసి చెప్పినప్పుడు నీవైనా చేయు, నన్నైనా చేయనివ్వు అనే స్ట్రక్చర్లో ఇది వాడతాం. ఫ్రెండ్స్, నెయిదర్ యూ స్పీక్ అంటే నీవైనా మాట్లాడు, నార్ లెట్ మీ స్పీక్ అంటే నన్నైనా మాట్లాడనివ్వు. నెక్స్ట్, నెయిదర్ యూ రీడ్ నీవైనా చదువు, నార్ లెట్ మీ రీడ్ నన్నైనా చదవనివ్వు. నెక్స్ట్, నెయిదర్ యూ డ్రైవ్ నీవైనా నడుపు, నార్ లెట్ మీ డ్రైవ్ నన్నైనా నడపనివ్వు. నెక్స్ట్, నెయిదర్ యూ ఈట్ నీవైనా తిను, నార్ లెట్ మీ ఈట్ నన్నైనా తిననివ్వు. నెక్స్ట్, నెయిదర్ హీ స్పీక్స్ అతనైనా మాట్లాడనివ్వు, లేకపోతే నీవైనా, నార్ లెట్ యూ స్పీక్ నీవైనా మాట్లాడు. నెయిదర్ యూ గో నీవైనా వెళ్ళు, నార్ లెట్ మీ గో. Friends, please keep practicing this structure in daily life. Don't forget it, okay? And please subscribe to my channel and share. Friends, my institute, Grace Spoken English Institute, KBHP, మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. మెట్రో స్టేషన్ రైట్ సైడ్ ఇక్కడ దిగి చూస్తే గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి రండి. ఇక్కడ టీచింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫ్రెండ్స్, 2 hours 4 hours ఫుల్ డే బ్యాచ్ కూడా ఉంది. ఎవరికైతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. డోంట్ ఫర్గెట్ ఇట్, ఓకే? మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనే ఆశ ఉంటే వాళ్ళని గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.